హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. హోలీ వచ్చేస్తోంది. వసంతాన్ని ఆహ్వానిస్తూ దేశమంతా, ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా జరుపుకునే ఒక అద్భుతమైన ఫెస్టివల్ హోలీ ఫెస్టివల్. మరి ఈ ఫెస్టివల్కు మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? హైదరాబాద్ మాత్రం ఆ రోజు అంటే మార్చి 14వ తేదీన రంగులమయం కాబోతోంది. దాదాపు 70 ఈవెంట్స్ జరగబోతున్నాయి హైదరాబాద్లో. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఎట్లా ఈవెంట్స్కి ఎలా వెళ్ళాలి, ఎట్లా పార్టిసిపేట్ చేయాలి, అమ్మాయిలు అక్కడికి వెళ్తే సేఫ్టీ ఉంటుందా, ఈ వాళ్ళకి అసలు పాస్లు ఎక్కడ దొరుకుతాయి, అందులో నీళ్ళు ఎలా వాడతారు, ఇక్కడ ఏమన్నా అనుకోని సంఘటనలు ఏమైనా జరుగుతాయి. ముఖ్యంగా పేరెంట్స్కి డౌట్స్ ఉంటాయి. చాలా ఇట్లాంటి కొన్ని డౌట్స్ వల్ల చాలామందికి ఇలాంటి ఈవెంట్స్కి ఆర్గనైజ్డ్గా జరిగే ఈవెంట్స్కి దూరంగా ఉంటారు. నిజానికి సెక్యూరిటీతో ఆర్గనైజ్డ్గా జరిగే ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడమే మంచిది, సేఫ్టీ కూడా అమ్మాయిలకైనా ఎవరికైనా కూడా. కానీ కొన్ని అపోహలు ఉన్నాయి. అక్కడ ఏముంటుందో, ఎలా ఉంటుందో, ఆ వాటర్ ఏంటో, ఆ కలర్స్ ఏంటో, మనకు ఎట్లా ఉంటుందో అని ఒక భయాలు ఉంటాయి. సో ఇవన్నీ దూరం చేయడానికి ఇవాళ మన సిటీస్ లెజెండ్ అని చెప్పాలి, వంశీ పల్లె. ఆయన ఫ్యాషన్ డైరెక్టర్ అయినా, ఈవెంట్స్ మేనేజర్ అయినా, గత 2-3 దశాబ్దాలుగా సిటీలో టాప్ తనే. ఒక సిటీలో టాప్ ఈవెంట్ ఏదైనా జరిగిందంటే దాని వెనకాల పల్లె వంశీ లేదా వంశీ పల్లె ఉంటాడు. సో ఆయన్నే అడుగుదాం, మరి ఈ ఈవెంట్స్ అన్నీ ఎలా, ఆయన కూడా చేస్తున్నాడు ఈవెంట్. తన ఈవెంట్కి కూడా పాసులు కావాలంటే మీరు కింద నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మీకు బ్రహ్మాండమైన డిస్కౌంట్ మన ఛానల్ ప్రేక్షకులకి దుమ్ము లేపే డిస్కౌంట్ ఇస్తా అని కూడా చెప్పారు. కాబట్టి గెట్ రెడీ, ఫోన్ కొట్టండి, పాస్ పట్టండి. అన్న వంశీ అన్న నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. లెజెండ్తో కూర్చున్న సంతోషం. మీరు లెజెండ్ లేదండి, మీ తర్వాత లేదండి. గ్రేట్ గ్రేట్. అంటే చూస్తున్నా కదా ఈవెంట్స్ సిటీలో ఎక్కడ జరిగినా, ఎవరి స్టేటస్లో చూసినా మీరు ఫ్యాషన్ డైరెక్టర్ గానో, ఈవెంట్ మేనేజర్ గానో అక్కడ ప్రత్యక్షం అవుతారు. లేదా మోడల్స్ని ర్యాంప్ వాక్ స్టాపర్ అంటారా లాస్ట్లో, షో స్టాపర్గా మీరు ఉంటారు ఖచ్చితంగా ప్రతి ఈవెంట్లో. చూసి సంతోషపడుతుంటా, ఓకే మా అన్నయ్య దుమ్ము లేపుతున్నాడు. మిమ్మల్ని కూడా చూసి ఎప్పుడు ఇన్స్పైర్ అవుతా ఉంటాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో ఏంటి హోలీకి ఏం చేయబోతున్నారు? ఈసారి హోలీ వచ్చేసి మన హైదరాబాద్ మోడల్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ నుండి ఓకే 10th సీజన్ ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం. అంటే 10 years నుండి ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే. ఈసారి మన హోలీ ఈవెంట్ పేరు వచ్చేసి సెలబ్రిటీ హోలీ సెలబ్రేషన్స్ అన్నట్టు. సెలబ్రిటీ హోలీ సెలబ్రేషన్స్ ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మనం హోలీ సెలబ్రేషన్స్ అని మాత్రమే వేసేవాళ్ళం. ఈసారి 10th సీజన్ కాబట్టి సెలబ్రిటీ హోలీ సెలబ్రేషన్స్ అని ఎందుకు పెట్టాము అంటే, మేము ఎక్కువ మోడలింగ్ సైడ్, ఫ్యాషన్ సైడ్, మీడియా సైడ్ ఉన్నాం కాబట్టి మనకి ఎక్కువ పరిచయాలు ఉన్నాయండి సెలబ్రిటీస్తోని కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్, మోడల్స్తోని. సో ఈసారి మన దగ్గరికి వచ్చే ఎవరైతే ప్రేక్షకులు ఆడడానికి వస్తారో, హోలీ ఆడడానికి వచ్చేవారు హైదరాబాద్ పీపుల్ అందరూ, వాళ్ళందరికీ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనేసి మనం ఈ సెలబ్రిటీ హోలీ సెలబ్రేషన్స్ అని పెట్టడం జరిగింది. వావ్. అంటే ఎవరైనా సెలబ్రిటీస్ వస్తున్నారా? వచ్చిన వాళ్ళందరూ సెలబ్రిటీలేనా? లే అంటే స్పెషల్ సెలబ్రిటీస్, అందరు రికగ్నైజ్ చేసే సెలబ్రిటీస్ ఉంటారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఈ మధ్యలో హైలైట్ అయిన వాళ్ళు. ఓకే. మోడల్స్ అంటే కొంచెం గ్లామరస్ గా కూడా ఉండాలి కదా. సో దానికోసం అనేసి ఉంటారు. ఈసారి పల్లె అక్కడ ఉన్నాడంటే గ్లామర్ అట్లా అట్లా ఏషియన్ పెయింట్స్ లాగా ప్రవహిస్తుంటది అక్కడ. ఇప్పుడు మనకు మూవీకి పోయినా ఒక హీరోయిన్ ఎవరు అనేసి అడుగుతా ఉంటాం. సో అదే విధంగా ఒక ఈవెంట్ కి వచ్చినప్పుడు అట్రాక్షన్ ఎవరు అని చూస్తారు. సో ఈసారి అయితే మనకి కుమారి 21F అనే మూవీలో హీరోయిన్ గా చేసిన హెబ్బా పటేల్ గారు వస్తున్నారు. సో ఆమెని సెలబ్రిటీ గెస్ట్ గా తీసుకొస్తున్నా. ఆమెతో పాటు ట్వింకిల్ కపూర్ అనే ఒక బాలీవుడ్ హీరోయిన్ వస్తుంది. సేజాల్ మండావి అనేసి ఒక టాలీవుడ్ ఆర్టిస్ట్ వస్తుంది. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ వీళ్ళైతే మెయిన్ గా హైలైట్ అవుతా ఉంటారు. అంటే మేము వస్తే వీళ్ళతో ఆడొచ్చు అన్న? వాళ్ళు ఎట్లాగో మనకి విషెస్ చెప్తా ఉంటారు స్టేజ్ మీకెళ్ళి. దెన్ వాళ్ళు వచ్చి మనతో కూడా ప్లే చేస్తా ఉంటారు, ఆడతారు. కాకపోతే కొంచెం రిస్ట్రిక్టెడ్ గా ఉంటుంది. ఏంటి అంటే సెలబ్రిటీ జోన్, విఐపి జోన్ అని సపరేట్ గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది పీపుల్ అయినా మళ్ళీ ఇబ్బందులు అవుతా ఉంటాయి. వచ్చిన కామన్ పీపుల్ కి అవుతుంది, వీళ్ళకి కూడా అవుతుంది. సో వాళ్ళు కూడా ఆడతారు, బట్ అందరితోనే ఆడరు, కొంతమందితో మాత్రం ఆడగలుగుతారు. చాలు, వాళ్ళు ఆడడం చూసినా సంతోషమే కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. సో అన్న ఎట్లా దీనికి అంటే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు మీరు,
సో 10 ఇయర్స్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. Yes, నాకు తెలిసి ప్రతి ఈవెంట్లో 5,000 నుంచి 7,000 మంది పార్టిసిపేట్ చేస్తారు మీ ఈవెంట్లో. ఎగ్జాక్ట్లీ అవును. ఒకవేళ పెట్టకపోతే మీ మీద దాడి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి కంపల్సరీ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి ముందు నుండే. ఇప్పుడు ఒకవేళ వేరే ఈవెంట్స్ పోస్టర్స్ రిలీజ్ అయ్యి మన ఈవెంట్స్ పోస్టర్స్ లేట్గా రిలీజ్ అవుతే ఇంకా ఎందుకు రాలేదు, ఈసారి ఈవెంట్ చేస్తున్నామా లేదా అని కూడా మనకి ఎంక్వైరీ కాల్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది అండి. సూపర్. సో అంటే ఎట్లా అన్న, అంటే ప్రాసెస్ ఏంటి ఇప్పుడు మీ ఈవెంట్లో? మీరు చేయబోయే ఈవెంట్ ఎక్కడ చేస్తున్నారు ఈసారి? దానిలో ఏంటి ప్రాసెస్, ఎట్లా? ఈసారి మనం వచ్చేసి ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనం కంట్రీ క్లబ్లో లేదా కూకట్పల్లిలో ఇట్లా ఓపెన్ ఎరీనాలో కంప్లీట్గా చేయడం జరిగేది. ఈసారి ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ అనేసి గచ్చిబౌలిలో ఉంది మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. ఓకే. సో దాంట్లో స్పోర్ట్స్ థీమ్ ఏదైతే మనం గో కట్టింగ్ ఆడతాం కదా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు, సో అలాంటి ప్లేస్లో ఒక స్పోర్ట్స్ థీమ్తోని యూత్ఫుల్ ప్లేస్లో చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ 5,000 to 7,000 కెపాసిటీతోని మనం అరేంజ్మెంట్స్ అయితే చేయడం జరిగింది ఆల్రెడీ. అంటే ఆల్రెడీ మేము అక్కడ దాండియా చేసి ఉన్నాం కాబట్టి హోలీకి కూడా ఈసారి డే టైంలో జరుగుతుంది. దాండియా అనేది నైట్ టైం జరుగుతుంది, దానికి లైటింగ్ ఎక్కువ అవసరం ఉంటుంది. సో హోలీకి డే టైంలో జరుగుతుంది కాబట్టి కొంచెం కొత్తగా న్యూ లుక్ ఇవ్వాలి. హోలీ అంటే ఎవరైనా ఒక గ్రౌండ్లో వేసి ప్లెయిన్ గ్రౌండ్లో వేసేసి స్టేజ్ చేసేసి చేస్తున్నారు. సో అలా కాకుండా ఒక స్పోర్ట్స్ థీమ్, అంటే ఇప్పుడు మనకి F1 ఫార్ములా 1 రేసింగ్ అయితే ఎలా అయితే జరిగిందో అలాంటి గ్రౌండ్లో మనం ఈవెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంది. వచ్చిన వాళ్ళకు కూడా కస్టమర్కి వాళ్ళు 100% డిఫరెంట్గా ఫీల్ అవుతారు అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. ఒక ఇంటర్నేషనల్ ప్లేస్లో మనం ప్లే చేస్తున్నాము అనేసి, అంటే ఇలాంటి ప్లేస్లో కూడా హోలీ ఆడొచ్చా అని మనం తెలియజేస్తున్నాము. ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ప్లేస్లో ఆడడం అనేది. అంటే ఇప్పుడు హోలికా దహనం అని ఇట్లాంటివన్నీ చేస్తుంటారు కదా హోలీకి సంబంధించి, ఇవన్నీ ఉంటాయా? జస్ట్ ఓన్లీ కొన్ని చోట్ల దాండియా కూడా ఆడతారు, ఇవన్నీ ఉంటాయా? ఏముంటాయి అంటే దీంట్లో స్పెషల్ అట్రాక్షన్స్ వచ్చేసి ఏంటి అంటే టమాటోతోని గేమ్స్ ఆడుతూ ఉంటారు. అంటే మడ్ రన్, మడ్ ఫైట్ ఇట్లాంటివి ఉంటాయి. కొంతమంది పీపుల్ వాళ్ళు ఎక్కువ మంది యూజ్ అవుతూ ఉంటారు. బెలూన్ ఫైట్స్ అంటే ఫన్నీ గేమ్స్ ఉంటాయి, యాంకర్స్ ఉంటారు కదా, వాళ్ళు గేమ్స్ పెడతారు కొంతమంది టీమ్స్ తోని కలిపి. సో విన్ అయిన వాళ్ళకి మనం స్పెషల్గా గిఫ్ట్లు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మెయిన్ ఎక్స్క్లూజివ్గా హోలీ ఈవెంట్ అంటే అందరు గుర్తొచ్చే రెయిన్ డ్యాన్స్. సో రెయిన్ డ్యాన్స్ అనేది మనం ఎక్కడికో వెళ్ళినప్పుడు రిసార్ట్లలో అక్కడక్కడ ఉంటుంది. బట్ ఇక్కడ ఒకేసారి థౌజండ్స్ ఆఫ్ వేల మంది పీపుల్తో రెయిన్ డ్యాన్స్ చేస్తే వచ్చే లుక్స్, హ్యాపీనెస్ అనేది ఒక డిఫరెంట్ వేవ్ ఉంటుంది అన్నట్టు, ఒక వైబ్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే సో ఎందుకు ఇట్లా వచ్చే ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారంటే ఇప్పుడున్న ఈ స్ట్రెస్ జీవితంలో, అంటే అందరు ప్రతి ఒక్కరు బిజీ లైఫ్లో వాళ్ళ ఆఫీస్ లైఫ్ ఇంటికి వచ్చి వాళ్ళు మళ్ళీ పడుకొని లేసి వెళ్ళిపోయి మళ్ళీ వర్క్ బిజీనే ఉంటుంది. బట్ వాళ్ళు మెంటల్గా రిలాక్స్ కావాలి అంటే ఇలాంటి ఈవెంట్స్కి అటెండ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు రిలాక్స్ అవుతారు. వాళ్ళు రిలాక్స్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా బయటకు తీసుకొచ్చి అవుటింగ్ అయినట్టు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో దట్ అందుకే మన ఈవెంట్స్కి ఎవ్రీ ఇయర్ వచ్చే పీపుల్ ఎవరైతే ఉంటారో క్రౌడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది అన్నట్టు. అండ్ నాట్ ఓన్లీ మన ఈవెంట్, హైదరాబాద్లో చాలా ఈవెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు మేము 10 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 4-5 ఈవెంట్స్ ఉండేది, ఇప్పుడు 70 ఈవెంట్స్ అయిపోయింది. అంటే ఎవ్రీ ఇయర్ 7-8 ఈవెంట్స్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. సో అన్న ఇది ఫ్యామిలీ ఈవెంటా, ఓన్లీ యూత్ రావాలా ఇక్కడ? ఇది ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఈవెంట్, ఎవరైనా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏజ్ అనేది రిస్ట్రిక్ట్ అనేది లేదు, ఎనీ ఏజ్ పీపుల్ వాళ్ళకి కూడా రావచ్చు. మనం బిలో 5 years వాళ్ళకి ఫ్రీ టికెట్స్ ఉంటాయి. సో 5 to 10 years వాళ్ళకి కిడ్ టికెట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఎనీ పీపుల్, ఫ్యామిలీ పీపుల్ రావచ్చు. ఎందుకు అంటే ఇంట్లో అన్నీ ఉంటాయి. అంటే డీజే సౌండ్స్ ఉంటుంది, పంజాబీ డోల్ ఉంటుంది, అదేవిధంగా లైవ్ సింగర్స్ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీస్ వచ్చి పాటలు పాడతారు, సింగర్స్ వస్తారు, కొంతమంది మిమిక్రీ అని, బీట్ బాక్సర్స్ అని వీళ్ళందరూ రావడం జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళే కొంత టైం స్పేస్ తీసుకొని వాళ్ళని వచ్చే వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా కిడ్స్ కోసం మనకి స్పెషల్గా కిడ్స్ జోన్ అనేసి ఉంటుంది, అంటే వాళ్ళని టేక్ కేర్ చేసుకోవడానికి, వాళ్ళకి సంబంధించిన గేమ్స్ ఉండడానికి. నైస్. అంటే నేను అనుకున్నా రాగానే రంగులు పూసేసుకోవడమేమో, పూసుకొని కడుక్కొని వెళ్ళిపోవాలేమో అనుకున్నాను. ఇంత ఉంటుందా? ఏమేమి ఉంటాయి అన్న ఈవెంట్స్ బేసిక్గా? అంటే ఈవెంట్ని మనము 3-4 పార్ట్స్గా సెగ్రిగేట్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ వచ్చి 8 o'clock నుండి మన ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, సో బేసిక్ మ్యూజిక్, ఒక కంటిన్యూ మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది, అప్పుడే క్రౌడ్ వస్తూ ఉంటారు కదా. ఎప్పుడైతే ఒక
హాఫ్ ఆఫ్ ది గ్రౌండ్ ఫిల్ అయినప్పుడు మాత్రమే ఆ మూమెంట్ అనేది వస్తుంది. అవును. అంతే సో కదా! అప్పుడే వాళ్ళు గేమ్ ఆడతారు కానీ వచ్చిన వెంటనే గేమ్ అంటే ఎవరు కూడా హోలీ కరెక్ట్. ఆడుకోరు. కరెక్ట్. ఎందుకంటే ఆర్టిస్ట్ రావాలి, డీజే ఆర్టిస్ట్ మనం ముంబై నుండి అవును. పిలిపిస్తా ఉన్నాము. ఓహ్! సో ఆమె మెయిన్ స్పెషల్ గెస్ట్ వచ్చి వాయించినప్పుడు మాత్రమే ఈ కలర్స్ అన్ని వాళ్ళు కొన్ని సైన్స్ చెప్తా ఉంటారు అండ్ యాంకర్ కూడా వాళ్ళని మోటివేట్ చేస్తుంది. ఓకే. ఎప్పుడు కలర్స్ ఆడుకోవాలి ఇది అని. కొంతమందికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు కానీ మనం ప్లే చేసేది ఒక రిథమెటికల్లీ ఉంటుంది అన్నట్టు. ఓకే. అది చూసినప్పుడు కూడా ఒక వైబ్ అనేది వస్తూ అంతే ఉంటుంది. కదా! అందరు ఒకేసారి కలర్స్ ఇంతమంది మీదకి ఒకేసారి. అవును. ఎగరేయడము అట్లా. అవును. సో, అట్లా అది గాకుండా ఇంకా అది బెలూన్స్ ఇట్లాంటివి గూడా ఉంటాయా? బెలూన్ ఫైట్ ఉంటది. ఆ! కలర్ బెలూన్ ఫైట్స్ మడ్ ఫ అనేటి ఇంట్లో ఆ! మడ్ బురదలో గేమ్స్ గూడా అని ఉంటాయి. దొర్లిస్తారా? అవును. అంటే అది చిన్న మనం సెటప్ చేస్తాము. అచ్చచ్చ! కొంతమంది అది దానికోసం ఇంట్రెస్ట్ ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు. కొంతమంది ఉంటారు. అచ్చా! ఓకే. మాకిది కావాలని కూడా అడుగుతారు. లేకపోతే అడుగుతారు ఏంది ఇది లేదు ఎగ్స్ ఉంటాయా? అనేసి. ఎగ్స్? ఎగ్స్ అది ఎగ్స్. పెట్టామన్నట్టు. ఎందుకంటే ఒకప్పుడు ఉండేది. బట్ ఆ! వస్తా ఉంటే ఫిల్టర్ అవుతూ వచ్చేసినాయి ఈవెంట్స్ అన్నీ గూడా. ఓకే. ఎందుకంటే లొకేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇంకొకటేమో అవును. కొంతమంది కంప్లైంట్స్ ఇస్తారు. లేకపోతే స్టేజ్ మీద ఉన్న అది ఆర్టిస్ట్‌ల పద్ధతి మీద కాదులెండి. అది. చేస్తారు ఆ! అది. అవునవును. సో, దానివల్ల ఎందుకని ఇంక మనము అలో టమాటోలు చేయమన్నట్టు. టమాటో అంటే మనం పెట్టేస్తాం. దూరంగా పెడతారా? పెట్టేస్తాం. ఆ! అదొక గేమ్. ఎందుకంటే టమాటినో అనే గేమే వరల్డ్‌లో అవును. అది చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ అద్భుతమైన జరుగుతా ఈవెంట్. ఉంటది. అవును. అక్టోబర్‌లో జరుగుతా ఉంటది. అవునవును. సో, అలాంటి ఈవెంట్ ఆ ఫీల్ గూడా మనం కల్పియాలి అనేసి ఇది పెట్టేసినాం. అంటే మీరు గూడా ఒక ట్రక్‌లో అట్లా అట్లా 100 టమాటోలన్నీ కేజెస్, 200 కేజెస్ తీసుకొచ్చి ఒక కుప్పేసేస్తాము. దాంట్లో ఇంక అందరూ వాళ్ళు పడి ఎగురుతా ఉంటారు. బావుంటది. ఒక ఫన్నీగా ఉంటది. చాలా బాగుంది. నేను అవును. చూసా సినిమాల్లో. భలే ఉంటది ఈవెంట్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ అయితే. సో, డే లాంగ్ ఈవెంటా? మార్నింగ్ 8 నుంచి 8 నుండి మనకి 6 అవర్స్ ఉంటుంది. అంటే 6 అవర్స్. 2:00 వరకే ఓహ్! అట్లుంటది. ఓకే. యాక్చువల్‌గా చేయొచ్చు. ఈవినింగ్ వరకు ఈవెంట్ చేయొచ్చు గానీ, బట్ కానీ అయిపోతదిలే ఈ 2 కల్లా సమ్మర్ టైమ్ అయిపోతదిగ. గాబట్టి అవును. 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 అందరూ 1, 2 లంచ్ అవర్స్ ఇస్తారా? ఏమన్నా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారా? ఫుడ్ మనకక్కడ స్టాల్స్ ఉంటాయి. అచ్చా! అథెంటిక్ ఫుడ్ స్టాల్స్ స్టాల్స్ ఉంటాయా? ఉంటాయి. ఆ! మనకి సూపర్. రెగ్యులర్‌గా ఎవరైతే ఉన్నారో 10 ఇయర్స్ నుండి వాళ్ళే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తా ఉంటారు. వెరీ సో, గుడ్. అక్కడ క్యాష్ అండ్ క్యారీ ఉంటది. కొన్ని కాంప్లిమెంటరీ గూడా అచ్చా! ఉంటాయన్నట్టు. ఓకే. కలర్స్ గూడా అంతే. ఆ! కలర్స్ మనం ఆర్గానిక్ కలర్స్ వాడతామన్నట్టు. అంటే నాకది మెయిన్ ఆహ్ డౌట్ ఏంటంటే, ఇవి నిజంగా ఫ్రెండ్లీ కలర్సేనా? అవును. నేచురల్ కలర్సేనా? అవునవును. కాదా అనేది. మనకిక్కడ చాలా మంది హైదరాబాద్‌లో నేచురల్ కలర్స్ సేల్ చేసేవాళ్ళు ఉంటారండి. హెర్బల్ ఆ! కలర్స్. ఆ! సో, వాళ్ళు మాత్రం టై అప్ అయ్యి ఉంటారు. వాళ్ళే మనకి కలర్‌ని ప్రొవైడ్ చేస్తారు. మేము అందరికి. తెచ్చుకోవాలా? అక్కడ ఇస్తారా? అక్కడ మనం ఎంట్రీలో మనమే ఇచ్చేస్తాం అచ్చచ్చా! అక్కడ. ఓకే. అండ్ దానివల్ల కూల్. ఏంటి అంటే స్టార్టింగ్‌లో మనకి తెలియనప్పుడు ఏంటి అంటే ఇష్టం ఏ కలర్స్ అయినా వాడేది. హ్మ్. అప్పుడు వాడినప్పుడు ఏంటి అంటే కొందరికి స్కిన్ అది ఎలర్జీ గాని ఇచ్చింగ్ అట్లా ఇట్లాంటి గాని అవును. ఆ! కొన్ని డిస్టర్బెన్సెస్ జరుగుతా ఉంటాయి. వాళ్ళు కంప్లెయింట్స్ ఇస్తారు. ఓకే. బట్ ఇప్పుడు లాస్ట్ ఒక 4, 5 ఇయర్స్ నుండి అందరికి ఒక అవేర్‌నెస్ అనేది వచ్చింది. వెరీ హోలీకి నైస్. వచ్చేవాళ్ళు ఆడడానికి వచ్చే పీపుల్ అండ్ అదే విధంగా ఈవెంట్ ఆర్గనైజర్స్ గూడా ఎవరైతే కలర్స్ మనం పర్చేస్ చేస్తున్నామో హ్మ్. బిఫోరే వాళ్ళని అడిగి తీసుకుంటాం. కొన్ని పర్ఫ్యూమ్డ్ కలర్స్ గూడా ఉంటాయి. ఓకే. అంటే ఎందుకంటే మనం ఎక్కువ సేపు 4, 5 అవర్స్ మన మీద కలర్ అవును. ఉన్నా మనకేమి ఎఫెక్ట్ బాగా. లేకుండా ఓకే. ఉండే ఓకే. కలర్స్ వచ్చినాయి ఇప్పుడు. అరే! వండర్‌ఫుల్. ఆ! ఒకప్పుడేంటి అంటే మనం కలర్ ఏస్తే 4, 5 ఇయర్స్ 4, 5 డేస్ అవర్స్. దాకా గూడా ఆ! పోదు. పోదు. నిజమే గదా! వాళ్ళు అవును. హోలీ అయిపోయి నెక్స్ట్ ఇంటికెళ్ళి ఆఫీస్‌కెళ్ళినా 1 వీక్ దాకా అవును. గూడా కరెక్ట్. కలర్‌లు కరెక్ట్. చెవులకి, అవును. మొఖానికి అనేది ఉండేది. బట్ ఇప్పుడొచ్చే కలర్స్ ఆ రోజే నిజానికి ఆ ఆడుకొని భయానికి నేను వెళ్తారు. హోలీ ఆడడమే మానేసా. ఏమో మొత్తం కలర్లు, అవును. కలర్లు పూసుకొని తిరగడం ఏంటని. అవును. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు ఒక రోజులో అయిపోతుందింక కలర్. అంటే అది మనం ఎళ్ళిపోతది. మనం ఇంటికెళ్ళే లోపు అది ఎళ్ళిపోద్ది. పోతది గూడా. ఓహ్! సూపర్. ఉన్నప్పుడు మాత్రమే ఆ కలర్ అనేది ఎఫెక్ట్ ఆ! కనబడతది అంతే. ఓకే. 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 సో, అండ్ వాటర్ కలర్స్ గూడా వచ్చినాయి. వాటర్ కలర్స్‌లో గూడా హెర్బల్ కలర్ ఉంటుందన్నమాట. అది ఓకే. కొంతమంది మాత్రమే వాడతారు. ఇప్పుడైతే ఎవరు గూడా హోలీ అంటే ఒక ఇప్పుడన్నా ఈ హోలీ లానే పిచికారీలు అలాంటివి గూడా మీరిస్తారా అక్కడ? అవన్నీ గన్స్ గూడా వాటర్ గన్స్ గన్స్. అవన్నీ ఆ! కిడ్స్‌కి ఎక్కువ ఫేవరెట్ గదా! అవి. అవును. వాళ్ళకి ఉంటది. అండ్ మనకి ఆర్టిఫిషియల్ స్విమ్మింగ్ పూల్ గూడా ఉంటుంది. ఓహ్! అంటే వచ్చిన వాళ్ళకి ఎండకి అండ్ అదేవిధంగా రెయిన్ డాన్స్‌కి అన్నిటికి మ్యూచువల్‌గా ఉండడానికి గూడా స్విమ్మింగ్ పూల్ అనేది నేచురల్‌గా మనకి ఉంటాయండి. సారీ ఓహ్! ఆర్టిఫిషియల్‌గా. ఓకే. ఓకే. వాటర్ క్వాలిటీ ఎలా ఉంటదన్న? అది గూడా చాలా ఇంపార్టెంట్ గదా! అవును. ఏదో నీళ్ళు వాటర్స్ తీసుకొచ్చి మనము జీహెచ్ఎంసీ నుండి ట్యాంకర్స్ తెప్పిస్తాము. అవునా? సో, ఆ! ఏదైతే మంజీరా వాటర్ ఉంటే అవే ట్యాంకర్స్ మనం తెప్పిస్తాము. ఇంగా ఓకే. అందరికది నాట్ ఓన్లీ నేను చెప్పేది ఇదేదైనా గానీ మన ఒక్క ఈవెంటే గాకుండా ప్రతి ఒక్కళ్ళు. ఎవరైనా గూడా ఎందుకంటే ఇప్పుడు అవును. సేఫ్టీ ఇప్పుడు గవర్నమెంట్ చాలా, చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉందన్నట్టు. ఆ! ఈవెంట్స్ చేయడం అనేది కామన్ పీపుల్‌కైతే చాలా కష్టం. ఓకే. ఎందుకంటే ఒక 1 మంత్ గాని మనము పోలీస్ స్టేషన్ ఎమ్మడి వెళ్తే గాని మనకు పర్మిషన్ రావట్లేదు. అబ్బా! ఆ! చాలామంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డబ్బులు లాస్ అవుతా ఉన్నారు. అంటే ఈ పర్మిషన్స్ ఎట్లా తీసుకోవాలి? పోలీస్ తెలీక. పర్మిషన్. ఓకే. ఒకప్పుడు ఓన్లీ పోలీస్ పర్మిషన్ ఒక్కటుంటే సరిపోయేది. సరిపోయేది. ఈవెంట్ ఈజీగా చేసుకునేది. బట్ ఇప్పుడు ట్రాఫిక్‌ది గావాలి పర్మిషను, ఫైర్‌ది పర్మిషన్ గావాలి అండ్ ఓహ్! పార్కింగ్‌కి సంబంధించిన పర్మిషన్ గావాలి. అబ్బా!
సో ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా మనకి అల్లు అర్జున్ గారి ఇష్యూ అయింది గదా! అక్కడ తొక్కిసలాటలో అవును. చనిపోవడం వల్ల అవును. అవును. కొంచెం గవర్నమెంట్ వీటి మీద చాలా స్ట్రిక్ట్‌గా రియాక్ట్ అవుతా ఉన్నది. వెరీ అండ్ గుడ్. వెరీ గుడ్. స్ట్రిక్ట్‌గా అమలు గూడా చేస్తున్నది. ఇప్పుడు అండ్ ఇది కొంచెం ఎడ్యుకేటెడ్ గూడా అయ్యిల్లు అందరు ఈవెంట్ అదే గదా! ఆర్గనైజర్స్. అవును. అవును. అదొక మంచి పరిణామమే అది. సూపర్. ఇప్పుడు మన గ్రౌండ్ ఎంతుంటదన్న పార్కింగ్, యాంపిల్ పార్కింగ్ అదంతా ఉంటుందా యాహ్! మనకి? అవును. మనది ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ అనేది మనకు కొంచెం ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటుంది సిటీకి. అచ్చా! ఓహ్! సూపర్. మంచి స్పేస్ అది. అక్కడ ఓకే. 300, 400 ఫోర్ వీలర్ వెహికల్స్ పడుతుంది. ఒక ఓహ్! 500 సూపర్. వరకి టూ వీలర్ వెహికల్స్ పడుతుంది. ఇంకేంది హ్యాపీ. బట్ ఇక్కడ మల్టిపుల్‌గా వస్తారు మనకి. అవును. కొంతమంది క్యాబ్‌లో వస్తారు. కొంతమంది ఓన్ వెహికల్‌లో వస్తారు. అవును. ఈ మధ్యలో ఇప్పుడు ర్యాపిడోలు అయినాయి కాబట్టి ఈజీగా ర్యాపిడోలో వచ్చేసి ఈజీగా టూ ఎళ్ళిపోతారు. వీలర్స్ అవును. మీద అవును. వచ్చేస్తున్నారు. అవును. అండ్ మోరోవర్ ఎవ్వరు కూడా ఓన్ వెహికల్స్ కంటే నాకు తెలిసి క్యాబ్స్‌లలోనే ఎక్కువొస్తారు హోలీకి. ఎందుకంటే వాళ్ళ కలర్స్ వెహికల్స్ ఖరాబ్ పార్క్ అవుతాయని. ఓకే. ఓకే. సో, అండ్ మనం కాబట్టి గూడా అక్కడ పెద్ద అరేంజ్ టెన్షన్ చేస్తాం. లేదు. అవును. ఆ! మనము ఊబర్, ఓలా వీళ్ళతోని టై అప్ అయి ఉంటాము. అంటే ఈజీగా క్యాబ్స్ బుక్ అవ్వడానికి మనము వాళ్ళతోని ఆల్రెడీ టై అప్ అయి ఉండి మన అవునా? దగ్గర వెహికల్స్‌ని అరేంజ్ చేపిస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మనకు కాల్ జేసి మన వాళ్ళ రిజిస్టర్ గనుక చేయించుకున్న తర్వాత ఓకే. వాళ్ళకి ఎట్లాంటి సర్వీసెస్ ఉంటాయి? అంటే మనకి ఇప్పుడైతే ఎర్లీ బర్డ్ పాసెస్ అన్నట్టు. ఇప్పుడు ఆ! టికెట్స్ తీసుకుంటే నార్మల్ ప్రైజెసే ఉన్నాయి. బేసిక్ అచ్చా! ప్రైజెస్ ఉన్నాయి. ఓకే. బట్ మనం డైరెక్ట్‌గా వచ్చే టికెట్స్ అక్కడ తీసేసుకుంటే లేకపోతే ముందు ఒక 2, 3 డేస్ ముందు నుండి మీరు టికెట్స్ కొనాలని చూస్తే మాత్రం టికెట్స్ రేట్స్ అనేవి ఎక్కువుంటాయి అన్నట్టు. ఎక్కువుంటాయి. ఎక్కువుంటాయి. ఓకే. ఒరిజినల్ ప్రైసెస్‌కి వచ్చేస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ మనము అనుకున్న పీపుల్‌కి రీచ్ రీచ్ అయిపోద్ది అయిపోతారు ఈవెంట్. గదా! అవును. అవును. అనుకున్న అమౌంట్ కూడా మనం ఇన్వెస్ట్ చేసింది వచ్చేస్తది. ఆల్మోస్ట్ నో ఓకే. ప్రాఫిట్, నో లాస్‌లోకి వచ్చేస్తాం 3, 4 అచ్చచ్చా! డేస్ బిఫోరే. ఓకే. సో, నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంకా వచ్చేదంతా ఇన్‌కమ్ కిందకే ప్రాఫిట్ వస్తది. అంతే. ప్రాఫిట్ అంతే. ఆ! ఇన్‌కమ్ కిందకొస్తది కాబట్టి, సో, అప్పుడు మనము ప్రైజెస్‌ని ఎక్కువ చేసి అమ్ముతాం. ఎందుకంటే ఆ! దానివల్ల క్రౌడ్‌ని కూడా మనం కంట్రోల్ చేసిన కంట్రోల్ వాళ్ళం జేసిన అవుతాం. వాళ్ళవుతారు గదా! కరెక్ట్. సో, అట్లా. ఫస్ట్ ఏంటి అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ మాకు క్రౌడ్‌తో గూడా ఈ ప్రాబ్లమ్. ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో యూజ్ అవుతాయి. గ్రౌండ్‌కి పే అంతే చేయాలి, గదా! అవును. పోలీస్ అవును. పర్మిషన్స్, అవును. డీజేలకి, బ్యాండ్ వాళ్ళకి, డెకరేషన్ వాళ్ళకి. కరెక్ట్. సో, ఆ మనీ రావాలంటే మేము ఫస్ట్ ఎంతో కొంత టికెట్స్ అనేది సేల్ చేస్తాం. ఒకసారి మనం నో ప్రాఫిట్, నో లాస్‌లోకి వచ్చిన తర్వాత టికెట్ రేట్లనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతది. ఓకే. అంటే సర్వీసెస్ ఏమిస్తారు? అంటే వన్స్ బుక్ జేసుకుంటాను. టికెట్ ఓకే. బుక్ ఓకే. జేసుకుంటాను. ఓకే. ఆ తర్వాత మీరేమేమి సర్వీసెస్ ఇస్తారు క్లయింట్‌కి? బుక్ చేసుకున్న తర్వాత మీరు ఆన్‌లైన్‌లో చేసుకుంటే ఆన్‌లైన్‌లో రావచ్చు. లేదు ఆన్‌లైన్‌లో ఎక్కడ అంటే దొరుకుతున్నాయి టికెట్లు? ఆన్‌లైన్‌లో బుక్ మై షోలో బుక్ మై ఉంటుంది షోలో. మనకి సెలబ్రిటీ ఆహ్, హోలీ సెలబ్రేషన్స్ అంటే ఓకే. వస్తది. ఓకే. లేదు అంటే మన నంబర్‌కి మన కాల్ నంబర్‌కి చేసినా కాల్ జేసినా గానీ సరిపోతుంది. వస్తుంది. యాహ్! ఆ! సో, కాల్ చేస్తే ఏమవుతాయంటే వాళ్ళకి పాసెస్ అనేది ఇచ్చేస్తామన్నట్టు. హ్మ్. అంటే ఆ రోజు కోడ్ అక్కడ వచ్చి చెప్పినా గానీ, హ్మ్. లేకపోతే మన ఆఫీస్‌కొచ్చి తీసుకున్నా గానీ అంతే. అవును. పాసెస్ అనేది ఇచ్చేస్తాము. సో, హ్మ్. వాళ్ళకి డిస్కౌంట్ ప్రైజెస్ అయితే ఇవ్వడం జరుగుతది. ఓకే. ఒకవేళ సింగిల్‌గా వచ్చినా, లేకపోతే కపుల్స్ వచ్చినా ఏదొచ్చినా మనం డిస్కౌంట్ ఇవ్వచ్చు. మనకు కాల్ అచ్చా! చేసొస్తే. సింగిల్స్ కూడా అలో జేస్తారా? సింగిల్స్‌ని అలో చేస్తాము. గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని. ఎక్కువ మనకి గ్రూప్ ఆఫ్ పీపులే వస్తారు. అచ్చా! గ్రూప్ ఓకే. ఆఫ్ 5, గ్రూప్ ఆఫ్ 10 అట్లా. అచ్చచ్చా! ఓకే. సో, ఇప్పుడు ఈ మధ్యలో మనం చేసే అంతా కార్పొరేట్ ఏరియా కాబట్టి ఎక్కువ కార్పొరేట్ బుకింగ్స్ కూడా వస్తాయి. కార్పొరేట్ బుకింగ్స్. ఇప్పుడు ఓకే. మేమొస్తా ఉంటే కూడా ఒక 2, 3 కార్పొరేట్ బుకింగ్స్ క్లోజ్ చేస్తాం. ఓహ్! సూపర్బ్. సూపర్బ్. సో, వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళ టీమ్స్ ఉంటాయి. అంటే తక్కువ రేట్ ఉంటాయి కదా! ఇప్పుడు న్యూ ఇయర్ అన్నా, వేరే దగ్గరన్నా లిక్కర్ ఉంటది కాబట్టి అవును. అవును. ఎక్కువ వాళ్ళు స్పెండ్ చేయాల్సొస్తది. అక్కడ ఏమన్నా ఇష్యూస్ వస్తాయో అది అనే ప్రాసెస్ ఆ! ఉంటది. సో, హోలీ అంటే ఇది కంప్లీట్ డ్రై డే కాబట్టి ఇక్కడ లిక్కర్ అనేది ఏముండదు. బంగ్ ఉండదన్న మరి బంగ్ గూడా బాంగ్ లేకపోతే అంటే ఎట్లా? మనకి ట్రెడిషనల్ డ్రింక్స్ ఉంటాయన్నట్టు. ఆ! సో, బాంగ్ అంటే దాంట్లో మళ్ళీ కల్తీ ఉంటదది. సో, ఓకే. మనము అదేమి ఉండం గానీ ట్రెడిషనల్ డ్రింక్స్ అయితే మనకి ఉంటాయన్నట్టు. ట్రెడిషనల్ డ్రింక్స్ అంటే కల్లు అట్లనా? ఆ! కల్లు లాంటిది అట్లాంటివి. ఆ! ఉంటుందా? ఉంటుంది. ఓహ్! సూపర్బ్. ఆ! అంటే ఎవరైనా కావాలన్నప్పుడు కొనుక్కోవచ్చు. అట్లాంటి కొంతమంది స్పెషల్‌గా ఈరోజు హోలీ రోజు ఏదో గావాలి అని వచ్చిన వాళ్ళుంటారు గదా! ఓకే. అట్లా వస్తారు. సో చాలామంది అడుగుతారు. గర్ల్స్ అడుగుతారు. బాయ్స్ కంటే అవునా? ఎక్కువ గర్ల్స్ అడుగుతారెక్కువ. ఓడి అమ్మ! ఆ! అంటే నాకొచ్చాయి ఇప్పుడు 100 కాల్స్ వస్తే 80 కాల్స్ గర్ల్స్‌వే ఉంటాయి. హ్మ్. ఒక 20 పీపులే బాయ్స్ ఉంటాయి. సో, దీంట్లో ఎస్పెషల్లీ గర్ల్స్ అడిగేదేంటంటే బాంగ్ ఉందా? అవును. లేకపోతే ఎగ్జాక్ట్‌లీ. ఇది అవును. అవును. వైట్ ఉందా? కల్లుందా? అనేసి ఆ! అడుగుతా ఉంటారన్నట్టు. ఆ! అన్నుంటాయండి మీరు రండి అని మేమంటాం. ఆ! ఆ! డ్రగ్స్ ఉంటాయన్నా? ఏ డ్రగ్స్ మనక్కడి నుండే పంపించేస్తారు. అంతే గదా! అసలు దానికి అస్సలకే లేదు. అంటే హ్మ్. ఒకప్పుడు క్లబ్బింగ్‌లో అంటే నేను ఈవెంట్ ఆర్గనైజర్‌గా 10, 15 ఇయర్స్ నుండి ఉన్నా. అవును. క్లబ్బింగ్‌లో గూడా నేను ఒక 800 ప్లస్ ఈవెంట్స్ చేసిన. వావ్! 800 ప్లస్ ఈవెంట్స్ చేసినప్పుడు ఏ ఒక్క రోజు గూడా డ్రగ్స్ రిలేటెడ్‌గా నాకు ఏ ఇష్యూ కనపడలేదు. వెరీ నాకు మా పబ్బులలో. వెరీ గుడ్. ఆ!
అంటే మరి జరుగుతాయేమో మా పబ్బులలో కూడా కావచ్చు అని మాకే తెలియదు ఆ ఇన్ఫర్మేషన్. అప్పుడు మీకు తెలవదు. ఇప్పుడు కొంచెం ఎక్కువైంది బాగా. అది. సో అందుకని కాషియస్‌గా ఉండాల్సిన అవసరం కూడా ఉంటది కదా! అవును. అవి సో మనకి ఆల్రెడీ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ ఓకే. పోలీస్ పీపుల్ మనకి గైడ్‌లైన్స్ అనేది ఇస్తారు. అవి ఇస్తారా? మాట ఓకే. అటెండ్ అవుతాం. మన ఆ! టీమ్ అందరం అటెండ్ అవుతాం. సెక్యూరిటీ ఉంటుందా అక్కడ? బౌన్సర్స్ 100% ఉంటారా? ఎట్లా? బౌన్సర్స్ మనం సెక్యూరిటీ ఉంటారు గదా! ఆ! మనకి మంచి అఫీషియల్ బౌన్సర్స్ అయితే ఉన్నారు. ఓకే. క్వాలిఫైడ్ బౌన్సర్స్. సో, వాళ్ళు ఎవరిని ఏమనరు. అంటే ఒక ఈవెంట్‌ని ఎంత ఎంత సజావుగా జరగాలి అని వాళ్ళు హెల్ప్ చేస్తా ఉంటారన్నట్టు. ఎక్కడ గూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం గానీ, లేకపోతే ర్యాష్‌గా బిహేవ్ చేయడం గానీ అట్లా కరెక్ట్. ఉండరు. కరెక్ట్. అయితే గర్ల్స్‌కి గర్ల్స్ యాహ్! బౌన్సర్‌లు, ఆచా. బాయ్స్‌కి బాయ్స్ హ్మ్. బౌన్సర్స్ అనేది ఉండడం అంటే జరుగుతదండి. కొన్ని చోట్ల అమ్మాయిల్ని హరాస్ చేస్తారు. ఈ హోలీ పేరుతో అవునవునవును. అభ్యంతరకరంగా రంగులు పూయడాలు, పిచ్చి అవును. పిచ్చిగా బిహేవ్ చేయడాలు అట్లా ఉంటది గదా! అవును. సో, బేసిక్‌గా పేరెంట్స్ కన్సర్న్ అదే ఉంటది. అవునవును. పిల్లల్ని ఎగ్జాక్ట్‌లీ. అవును. పంపియాలి అంటే అవును. అక్కడ పోతే ఎంత బ్యాడ్‌గా బిహేవ్ చేస్తారో అనే ఒక భయం ఉంటుంది. అవును. సో, దీని విషయంలో మనకు ఎట్లాంటి మెజర్స్ ఉన్నాయి? మీరేం తీసుకుంటున్నారు? అంటే ఏమో మరి ఇప్పటి వరకైతే ఈ 10 ఇయర్ సీజన్స్‌లో నాకు మా ఈవెంట్‌లో అయితే ఎప్పుడు అలాంటి ఇష్యూస్ అయితే జరగలేదు. బట్ నైస్. ఆ! ఎలాంటి ఇష్యూస్ జరిగినాయంటే మొబైల్స్ పోవడం, మొబైల్ దొంగతనం చేయడం ఓకే. ఇట్లాంటివి అయితే ఓకే. జరిగినాయి. ఆ! అవి మనమైతే మన హ్యాండ్‌లో ఏముండదు. అంతే ప్రతి గదా! ఒక్కళ్ళ అవును. జేబులో మనం వెళ్లి అయితే కాపలా అంతే గాయలేము. గదా! అది వాళ్ళే జరుగుతాయి. కేర్ బట్ తీసుకోవాలి. ఇలాంటి అదే మిస్‌బిహేవియం గాని ఇట్లాంటివి అయితే గర్ల్స్ మీద ఎప్పుడు జరగలేదు. ఓకే. కాకపోతే మన దగ్గరికి ఆ ఇష్యూస్ అడుగుతారు. ఇట్లాంటివి ఏమన్నా జరుగుతదా ఆ! ఇదా అనేసి ఎగ్జాక్ట్‌లీ. అంటారు. ఆ బట్ భయం అందరిలో ఉంటది. లక్ బై ఛాన్స్ ఏంటి అంటే ఎక్కువ మంది మా ఈవెంట్స్‌కి గర్ల్సే వస్తారు. ఓహ్! ఆ! అంటే 80% పీపుల్ గర్ల్స్ క్రౌడ్ ఉంటే, ఓహ్! 20% పీపుల్ బాయ్స్ క్రౌడ్ ఉంటది. ఓకే. సో, దానివల్ల ఏంటి అంటే అసలు బాయ్స్ ఉన్నట్టు గూడా కనపడరు ఆ! క్రౌడ్‌లో. ఉన్న కపుల్స్ వచ్చినా, ఫ్యామిలీస్ వచ్చినా వాళ్ళ రిలేటెడ్ బాయ్స్ అందరూ ఏంటంటే ఇక్కడ మూలలకు ఉంటారు. ఆ! గర్ల్స్ అందరూ ఈ డీజే సాంగ్స్‌కి ఎగురుతా ఉంటారు. ఎందుకంటే అవునా? వాళ్ళకి దొరికేయి ఇది ఒకటే రోజు గదా! కరెక్ట్. కరెక్ట్. బయటికొచ్చి వాళ్ళని ఇప్పుడు పబ్బులల్లకి కొంతమందికి ఇష్టం కష్టం. ఉండకపోవచ్చు అవును. కష్టం. ఫ్యామిలీలల్లకి. అవును. కొంతమంది నవరాత్రి టైంలో నైట్ కాబట్టి పంపియలేకపోవచ్చు. అవును. సో, అవును. హోలీ అనే డే టైమ్ ఈవెంట్ కాబట్టి పంపించినప్పుడు వాళ్ళకి దొరికేది ఇది ఒకటే రోజవుతది. అవును. సో, ఇట్లాంటి సాంగ్స్‌కి వాళ్ళు డాన్స్ చేయాలి, ఎగరాలి, వాళ్ళకిష్టమైన సాంగ్స్‌కి అవును. పెర్ఫార్మ్ చేయాలనే ఫీల్ అనేది ఉంటది 100%. ఓకే. సో, ఎప్పుడైతే ఇలాంటి ఇష్యూస్ అయితే మన దగ్గరికైతే రాలేదు. ఈ నైస్. నైస్. జస్ట్ అంటే మిస్‌బిహేవియం ఇష్యూ. తల్లిదండ్రులకు అండర్‌స్టాండింగ్ యెస్. కోసం ఎగ్జాక్ట్‌లీ. నేను అవును. ఎందుకంటే అట్లా అనుకుంటారు. ఆ! బట్ ఒకసారి వాళ్ళు గూడా పేరెంట్స్ గూడా ఇట్లాంటి ఈవెంట్స్‌కొస్తే వాళ్ళు గూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు గూడా అవునా? చిన్నతనంలోకెళ్ళిపోతారు. వావ్! సూపర్. స్వీట్స్ అట్లాంటివి ఇస్తారా అన్న అక్కడ స్వీట్స్ మేళా అనేసి ఉంటుంది. ఉంటుందా? ఓహ్! స్వీట్ ఉంటుంది. అవును. ఓహ్! మీరిప్పుడు అడిగినట్టు అన్నారు గదా! స్టార్టింగ్‌లో ఎలా ఉంటుంది? ఏం అవును. బెనిఫిట్స్ యెస్. ఏముంటాయి యెస్. అంటే, ఆ! సో, వాళ్ళకి ఎంట్రీ దగ్గరే కలర్స్ అనేది ఓకే. కలర్స్ ప్రొవైడ్ జరుగుతాయి. ఉచితము. అండ్ అదే విధంగా వెల్కమ్ డ్రింక్స్ ఉంటుంది. వావ్! మీరన్నట్టు అట్లా స్వీట్స్ గూడా ఉండడం జరుగుతా ఉంటుంది. ఓకే. ఒకవేళ వీఐపీ పీపుల్ అయితే సెపరేట్‌గా వాళ్ళకి టీ షర్ట్స్ ఇవ్వడం జరుగుతది. అచ్చా! అండ్ క్యాప్స్ ఉంటాయి. హోలీ రిలేటెడ్ ఉంటాయి ఓహ్! మర్చండైజ్. ఓకే. ఓకే. సో, అట్లుంటాయి. అండ్ సెలబ్రిటీస్‌తోని ఫోటోలు దిగే ఛాన్స్ ఉంటాయి. వీఐపీ అచ్చా! అచ్చా! పాసెస్ తీసుకుంటే. అచ్చా! వీఐపీ ఆ! పాస్ తీసుకుంటే హీరోయిన్‌తో ఫోటోలు దిగొచ్చు. హీరోయిన్స్‌తోని వావ్! అంటే ఆ ఆ! వీఐపీ గ్యాలరీలో మనం ఉండొచ్చు. ఓకే. ఆ ఓకే. వీఐపీ ట్రీట్‌మెంట్ అనేది ఉంటది. ఉంటుంది. ఆ సెలబ్రిటీకి ఎలా ఉంటదో మనకు గూడా అలాంటి ట్రీట్‌మెంటే ఉంటదన్నట్టు. అచ్చచ్చా! సో, వీఐపీ గ్యాలరీ ఒకటుంటది. రెగ్యులర్ గ్యాలరీ రెగ్యులర్ గ్యాలరీ ఒకటుంటది. ఒకటి ఉంటది. ఓకే. సో, దానివల్ల ఏంటి అంటే కొంతమంది ఉంటారు గదా! ఎక్స్‌క్లూజివ్‌గా సెలబ్రిటీని మీట్ అవ్వడానికి వచ్చిన వాళ్ళే కొంచెం అవును. ఈరోజు అవును. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనుకునే అంతే వాళ్ళు. గదా! అవును. వాళ్ళు లేకపోతే కొంతమంది ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యే వాళ్ళుంటారు. అందరు కరెక్ట్. క్రౌడ్‌లో ఎళ్ళకుండా అవును. అవును. ఆడాలనేసి ఉండదు. సో, వాళ్ళు వీఐపీ జోన్‌లో ఆడుకుంటారు. అదే ఓకే. సాంగ్స్‌కి, అదే మ్యూజిక్‌కి. సో, సో, అలా. ఫైనల్‌గా రెయిన్ డాన్సా? ఫైనల్ అంటే మనకి ఈవెంట్ స్టార్ట్ అయిన ఒక 1 ½ అవర్ తర్వాతనే నుంచి రెయిన్ డాన్స్ స్టార్ట్. అనేది స్టార్ట్ చేస్తాము. ఓకే. అది మ్యూజిక్‌కి తగ్గట్టు ఆ రెయిన్ డాన్స్ అనేది ఫాలో అవుతా ఉంటుంది ఓకే. అన్నట్టు. స్లో వస్తే స్లోగా వస్తది మ్యూజిక్, ఫాస్ట్‌గా వస్తే ఫాస్ట్ వస్తా ఉంటుంది. సో, తర్వాత స్నానం చేసే ఫెసిలిటీ ఉంటుందా? అక్కడ ఎట్లా? మనకి మన ప్లేస్‌లో అయితే ఏంటి అంటే అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఏరియా కాబట్టి అంటే ఆడ ఆల్రెడీ హ్మ్. వాష్‌రూమ్స్ అవన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయే అచ్చా! ఉన్నాయి. ఓకే. సో, మనకదేం ఇబ్బంది లేదండి. వేరే బయట ఈవెంట్‌లలో అయితే మనం ఆడ రెంటల్‌గా తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. పోర్టబుల్ టాయిలెట్స్ ఉంటాయి. ఓకే. ఓకే. సో, బట్ ఇక్కడ మనకవసరం లేదు. ఇక్కడ అవసరం లేదు. ఆల్రెడీ ఇన్‌బిల్టే ఉంది. హుహుహు. స్నానం చేసి, డ్రెస్ చేంజ్ చేసుకొని ఎళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు. సో, అక్కడ కావాలంటే కొనుక్కోవచ్చా ఏమన్నా హోలీ డ్రెస్సులు ఆ! లాంటియేమన్నా దొరుకుతాయా? టీ షర్ట్‌లు గాని, లేకపోతే మర్చండైజింగ్ అంటే ఆ! గన్స్ గాని, గన్స్ అంటే హోలీ గన్స్. అదే. హోలీ ఇలాంటియి అక్కడ యాహ్! ఉంటాయి. ఆ! స్టాల్స్ ఉంటాయి. అక్కడ కొనుక్కోవచ్చు. అంటే ఆల్రెడీ మన దగ్గరకొచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తారు. వాళ్ళందరికి అన్నీ తెలుసు. ఓకే. ఒక 10% పీపులే కొత్త పీపుల్ ఉంటారు. రైట్. ఈసారి ఆహ్, మా ఛానల్ నుంచి చాలా మందొస్తారన్న. వీళ్ళు షూర్. కొత్త పీపుల్ వీళ్ళంతా మా వాళ్ళు కొంచెం మంచిగా చూసుకోవాలి. మా ఛానల్ ప్రేక్షకులు బ్రహ్మాండంగా వస్తారు ఈసారి మన ఈవెంట్‌కి. 100% హ్యాపీ ఫీల్ అవుతారు వచ్చిన ఆ! వాళ్ళైతే. సూపర్బ్. సూపర్బ్. సో, ఇంకేమైనా ఇన్‌స్ట్రక్షన్స్ రావాలనుకునే వాళ్ళకి?
అంటే రావాలి అనుకుంటే ఒకవేళ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే మీరు ఓన్ దాంట్లో రండి. సింగిల్ వెహికల్ కాకుండా ఒక ఓకే. క్యాబ్‌లోనే లేకపోతే ఒక వెహికల్‌లోనే వస్తే మంచిదండి. ట్రాఫిక్ జామ్ లేకుండా. ఓకే. వెళ్ళేటప్పుడు కూడా మీకు ఈజీ ఉంటది. అండ్ మాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఓకే. అండ్ ఇంకోటేంటి అంటే చాలామంది డ్రెస్ కోడ్ ఏంటి అనేసి అడుగుతా ఎగ్జాక్ట్‌లీ. ఉంటారనమాట. బట్ యాజ్ యూజువల్‌గా వైట్ డ్రెస్ ఏసుకొనొస్తే మీరు లుక్స్ క్లాసీగా ఉంటారు. ఈవెంట్ కూడా లుక్ క్లాసీగా ఉంటది. అండ్ హ్మ్. ఒకవేళ మనం ఫోటోలు, వీడియోలు దిగినా మీకు మంచి మెమొరేబుల్‌గా ఉంటుంది. అవును. ఒకవేళ మీకేమైనా స్కిన్ ఎలర్జీస్ అలాంటివి ఉంటే ఆ! మాత్రం మీరు రెయిన్ డాన్స్‌లోకైతే వెళ్ళొద్దు. ఎందుకంటే మీ వల్ల వేరేటోళ్ళకి కూడా ప్రాబ్లమ్ అవుతది. అవునా? ఇప్పుడు వాళ్ళ స్కిన్ ఎలర్జీ ఉంటే మరి డాన్స్ చేస్తా ఉంటే పాపం వేరే వాళ్ళకి అంటుకుంటాయి కదా! ఓహ్! ఓకే. సో, మీరు అవాయిడ్ చేయండి ఒకవేళ ఉంటే. అది నా సైడ్ నుండి అంటే సజెషన్ అయితే. ఆ కలర్ అట్లా అంటున్నారు స్కిన్ డిసీజ్. ఆ! నేనేమనుకుంటే ఈ హోలీ కలర్స్ వల్ల స్కిన్ లేదు. ఎలర్జీస్ లేదు. ఏమన్నా అట్లా వస్తాయా? అంటలే. కాదు. ఒకవేళ మీకేమన్నా ఉండి అచ్చచ్చ! కొంతమంది ఎలా ఒరిజినల్‌గా అంటే ఉంటారు. ఫీవర్ వచ్చినా గానీ గేమ్‌లో వచ్చేస్తారా? వచ్చి ఉంటారు. ఆ! 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 ఇప్పుడు అది వైరల్ ఫీవరో, ఏం ఫీవరో తెలవది. మళ్ళీ ఓహ్! కరోనా లాంటిదే కావచ్చు. ఓహ్! ఓకే. సో, మీరు అవాయిడ్ చేయండి ఒకవేళ అట్లాంటి ఏమన్నా ఇష్యూస్ ఉంటే. వెరీ గుడ్. సో, ఇట్లాంటి ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా అక్కడ? మెడికల్ ఉంటాయి. అసిస్టెన్స్ అంటే ఉంటుందా? ఎప్పుడైతే కరోనా వచ్చినప్పటి నుండి అవన్నీ కామన్‌గా ప్రికాషన్స్ అయితే తీసుకుంటా ఉన్నారు అందరూ. ఓకే. ఎవ్రీవన్. ఓకే. గవర్నమెంట్ గూడా ఒక పాయింట్ అది యాడ్ చేసి ఉంటది దాంట్లో. అచ్చచ్చా! సో, ఓహ్! అది యాడ్ చేసి ఉండడం వల్ల అందరూ తీసుకుంటారది. ఓకే. సో, ఫైనల్‌గా టికెట్స్ ఏ రోజు వరకు నార్మల్ ప్రైజెస్ ఉంటాయి? ఏ రోజు నుంచి పెరుగుతాయని ఏమైనా చెప్పగలుగుతారా? మనకి 10థ్ వరకు మార్చి 10థ్ వరకి నార్మల్ మార్చి 10th ప్రైజెస్‌లో వరకు నార్మల్ ఉంటుంది. ప్రైజెస్. అంటే ఓకే. ఎర్లీ బర్డ్ ప్రైజెస్ అంటామన్నట్టు. అచ్చా! ఓకే. సో, ఇప్పుడు తీసుకునేది తక్కువ డిస్కౌంట్ ప్రైస్‌లో మనం సేల్ చేస్తున్నట్టు. సో, ఓకే. ఆఫ్టర్ 10థ్ తర్వాత ఒరిజినల్ ప్రైజెస్ అనేది వచ్చేస్తాయి. ప్రతి దాని మీద వాచిపోద్దనమాట. అంటే ఇంకా మనకు ఆల్రెడీ ఎనఫ్ మనీ వచ్చిన తర్వాత మనం ఇంక అంతే క్రౌడ్‌ని గదా! రిస్ట్రిక్ట్ చేయడానికి మన యాహ్! ఇష్టమైన రేట్ డెఫినెట్‌గా. పెట్టాల్సొస్తది. కరెక్ట్. అది కరెక్ట్. గవర్నమెంట్ గూడా చెప్పేస్తది. అంటే మీరు రిస్ట్రిక్ట్ చేయండి అని మనకి ఆర్డర్స్ అనేటివి ఉంటాయి. ఓకే. సో, దానివల్ల ఉంటాయన్నట్టు. సో, అందరికీ వెల్కమ్ అన్నమాట అయితే. హ్మ్. వసంతోత్సవానికి స్వాగతం. వెల్కమ్. వెల్కమ్ టు హైదరాబాద్ మోడల్స్ హోలీ సెలబ్రేషన్ సీజన్ యెస్. 10. సూపర్. సూపర్ అన్న. థ్యాంక్ యూ. చూసారు గదా! వంశీపల్లె చేస్తున్నారంటే అది ప్రెస్టీజియస్‌గా ఉంటది. ఏదైనా గూడా. సో, హోలీ ఈవెంట్ అదిరిపోబోతుంది. ఆ కింద మీకిచ్చిన నంబర్‌కి ఫోను జేసి తొందరగా మన కోసం స్పెషల్‌గా ఇస్తున్న ప్రైజ్‌ని ఎంజాయ్ జేయండి. అట్లాగే అన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి అక్కడికెళ్ళే ముందు. అక్కడికెళ్ళాక మాత్రం మీరు ఇంకేం భయపడాల్సిన అవసరంలా ఆల్ సెక్యూరిటీస్ కావచ్చు, డ్రెసెస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎవ్రీథింగ్ అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. మీ కోరిక మేరకు కళ్ళు గూడా ఇస్తారంట. మరి అది ఎలా ఉంటుందో మరి చూడండి. మీరు ఎంజాయ్ జేయండి. సో, అంతేనా ఇంకేమైనా ఉందా? యాహ్! అంతే. అంతే గదా! చలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో, మనందరం అక్కడ కలుద్దాం హోలీ ఈవెంట్‌లో. నేను గూడా వస్తున్నాను. అందరం ఎంజాయ్ జేద్దాం. రైట్? డన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.